వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కులగణనలో పాల్గొనని కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు కులగణన చేయనున్నారు. దీనికోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు వారి ఇంటికెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఎంపీడీఓ వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్లో సర్వే ఫామ్ నింపి ప్రజాపాలన కేంద్రంలోనూ ఇవ్వొచ్చని సూచించారు. ఇప్పటికే చేపట్టిన సర్వేలో 3,54,00,000 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర జనాభాలో 96.9%గా నమోదైంది. మరొక 3.1% జనాభా కుటుంబ సర్వేలో పాల్గొనలేదని స్పష్టం చేసింది. వీరి కోసం మరోసారి సర్వే చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. కులగణనలో పాల్గొనని కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు కులగణన చేయనున్నారు. దీనికోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు వారి ఇంటికెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఎంపీడీఓ వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్లో సర్వే ఫామ్ నింపి ప్రజాపాలన కేంద్రంలోనూ ఇవ్వొచ్చని సూచించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మొన్నటిదాకా మనం చూసాం దాదాపు 96% పైగా మొత్తం సర్వే నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు ఇంటింటికి సర్వే వెళ్లారు, అందరి లెక్కలు కూడా తీసే ప్రయత్నం చేశారు. కానీ 3.1% మంది మాత్రం వివిధ కారణాల వల్ల ఈ సర్వేలో పాల్గొనలేదు. కొంతమంది ఇంటికి డోర్ లాక్ వేయడం కావచ్చు, విదేశాలకు కావచ్చు, లేదంటే వలస వెళ్ళినటువంటి వాళ్ళ కారణంగా కావచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చెప్పకపోవడం కావచ్చు. ఇట్లా దాదాపు 3.1% అంటే దాదాపు 10 లక్షలకు అటు ఇటుగా చాలా మంది నమోదు చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ అవకాశం అయితే రాకపోతుంది. కనుక రేపటి నుంచి 14 రోజుల పాటు అంటే 28వ తేదీ వరకు ఈ అవకాశాన్ని ఇస్తున్నట్టుగా కూడా చెప్పింది. కార్యాలయంకి వెళ్ళి సొంతంగా వెళ్ళి నమోదు చేసుకోవడం, లేదంటే ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వీళ్ళు పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే చేసి నమోదు చేయడం అనేది ప్రక్రియ చేయబడుతుంది. దీనికోసం మళ్ళీ పెద్ద సంఖ్యలో సిబ్బందిని, అటు టీచింగ్ స్టాఫ్ ని కావచ్చు, రెవెన్యూ సిబ్బందిని కావచ్చు, లేదంటే వివిధ రకాల అంగన్వాడీ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఇందుకోసం పెట్టారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఇష్యూలో పెద్ద ఎత్తున రచ్చగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి ఇంకా గణాంకం పెరిగేది, కావాలనే బీసీల జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారు. ఓసీల జనాభా ఎందుకు పెరుగుతుంది, బీసీల జనాభా ఎందుకు తగ్గుతుందని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, దాని తర్వాత ఆ నివేదికను చదవడం. అయితే దీని తర్వాత ఈ సమగ్ర సర్వే అనేది మొత్తం కూడా ఇంకా పూర్తిగా చేస్తేనే అవుట్పుట్ వస్తుంది తప్ప లేదు, అవసరమైతే మీరు మరోసారి రీసర్వే చేయండి, మేము పాల్గొంటాం అనేది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మనం చూసాం దీనికి సంబంధించి నిన్న మొన్న కూడా దీనికి సంబంధించి హాట్ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలకు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఈ సర్వే ఏదైతే చేయబోతున్నామో ఈ సర్వేని కనుక మీరు ఉపయోగించుకోకపోతే సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుందన్నటువంటి హాట్ కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి చేశారు. అవసరమైతే బీసీ నేతలు, బీసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళ ఇళ్లకు వెళ్లి డప్పులు కూడా కొట్టండి అని కూడా ఆయన గట్టిగానే సవాల్ చేసినటువంటి పరిస్థితి చూసాం. కనుక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. మేము రీసర్వే చేస్తే ఖచ్చితంగా మేము నమోదు చేస్తామని చెప్పారు. వాళ్ళ ఉద్దేశంలో రీసర్వే అంటే మళ్ళీ అందరితో సర్వే చేయించాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సర్వేలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మనం చూసాం లాస్ట్ సారి చేసినటువంటి సర్వే 50 రోజుల పాటు కొనసాగింది. 125 కోట్ల రూపాయల దాకా దీనికోసం ఖర్చు చేయడం జరిగింది. ఇందుకోసం దాదాపు పెద్ద 76,000 మంది దాకా డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, లేదంటే పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి 8 పేజీల మొత్తం కూడా నింపడం జరిగింది. 50 రోజుల పాటు చేసినటువంటి దాంట్లో దాదాపు గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో
45.15 లక్షల కుటుంబాలు సర్వే చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈ మొత్తం సర్వేకి సంబంధించి ఇంకెంత ఈ 3.1% కనుక సర్వే పూర్తి చేస్తే 100% కంప్లీట్ అవుతుంది అనేది చెప్తున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. కనుక రమారమి 10 లక్షలకు అటు ఇటుగా ఇంకా ఈ సర్వేలో పాల్గొనాల్సిన అవసరం అయితే ఉంది అందరూ కూడా. కనుక వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా బీసీల జనాభా కావచ్చు, మొత్తం జనాభా కూడా తేలుతుంది. దాని తర్వాత మొత్తం స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ఎంత కోటా ఇవ్వాలి అనేటువంటి విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంపూర్ణంగా తెలంగాణ అనేది రోల్ మోడల్ గా దేశానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో అందరూ కూడా రాజకీయ పార్టీలు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఈ సర్వేని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇప్పటికే మంత్రులు కావచ్చు, మిగతా నేతలందరూ కూడా దీని మీద ఇప్పటికే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఊర్లకు ప్రతి ఒక్కరు వాడుకోవాలి సర్వేకి సంబంధించి. ఎందుకంటే 96.9% ఇప్పటి వరకు సర్వేలో ఉంది. 3,54,00,000 మంది వివరాలు నమోదు చేసుకున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఎంపీడీఓలు వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు. ఆ నెంబర్ కు ఎన్యూమినేటర్లు ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు ఇళ్లకు వస్తారని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. కనుక రేపటి నుంచి 28వ తేదీ వరకు ఈ కులగణన సర్వే అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కనుక ఎవరైతే చేసుకోని వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి వాళ్ళ ఇళ్లకు రప్పించుకొని మొత్తం 8 పేజీలు మొత్తం కూడా నింపించుకోవాలన్నటువంటి విషయం మీద చెప్తున్నారు. దీని ద్వారాగానే భవిష్యత్తులో వాళ్ళు పూర్తిగా జనాభా లెక్కలో పాల్గొన్నట్టే వాళ్ళకి ఉండేటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్తూ వస్తుంది. కనుక సర్వే ఫామ్ పూర్తిగా ఈ ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వచ్చు నింపిన తర్వాత అని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.